Dear brothers and sisters, what a joy it is to meditate the word of God from 1 Corinthians 3:16. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో ఉన్న దేవుని వాక్యాన్ని చదవడం ఎంతో సంతోషము. Here God says, "Do you not know that you are the temple of God?" ప్రభు ఇక్కడ ఈ విధంగా సెలవిస్తున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరెరుగరా? And that the Spirit of God lives within you. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? What a privilege it is to God coming and living in us. దేవుడే దిగి వచ్చి మనలో నివసించడము ఎంత గొప్ప భాగ్యమై ఉంటున్నది. How much we have to keep our body holy for God to live in us. దేవుడు మనలో నివసించాలి అంటే మన దేహములను ఎంత పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. Even the smallest sin can destroy this temple. అతి చిన్న పాపము కూడా ఈ దేవాలయమును నశింపజేయగలుగుతుంది. That's what the Bible says in the next verse. ఆ తదుపరి వచనంలో దేవుని వాక్యం అదే సెలవిస్తున్నది. If anyone destroys God's temple, God will destroy him. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. Yes, dear friends, we are bought at a price. అవును ప్రియ స్నేహితులారా, మనం విలువ పెట్టి కొనబడిన వారమై God ఉంటున్నాం. has purchased us with his blood. దేవుడు తన స్వరక్తము చేత మనలను కొనుక్కొని ఉన్నాడు. This temple is so valuable to God. ఈ దేవాలయము దేవునికి ఎంతో ప్రశస్తమైనదై ఉంటున్నది. We cannot take it so light. మనము దాన్ని సులువుగా చులకనగా ఎంత మాత్రమూ చూడకూడదు. Dear friends, we have to live a holy life. ప్రియ స్నేహితులారా, మనం పరిశుద్ధముగా జీవించాలి. We have to ask God, Lord, is there any offense in me? ప్రభువా, నాలో ఏమైనా తప్పిదమున్నదా అని మనం ఆయనను అడగాలి. And say, Lord, let my meditation and the words that come out of my mouth be pleasing to you, Lord. ప్రభువా, నా ధ్యానము, నా నోట నుండి వచ్చే మాటలన్నీ కూడా నీకు ఇష్టముగా ఉండునట్లు చేయమని ప్రభువుని మనము ప్రార్థించాలి. For that, all the more we have to cry out to God for God to come and live in us, dear friends. దేవుడే దిగివచ్చి మనలో నివసించులాగున అన్నిటికంటే ఎక్కువగా మనం ఆయనను ప్రార్థించాలి. That's what the Bible says in Romans 8:9. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. If anyone does not have the Spirit of Christ, he does not belong to Christ. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. Yes, dear friends, we have to ask God to fill us with His Spirit. అవును ప్రియ స్నేహితులారా, దేవుడు తన ఆత్మతో మనలను నింపులాగున మనం ఆయనను వేడుకొనాలి. Only then we can be led by the Spirit of అప్పుడు God. మాత్రమే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడిన వారంగా ఉంటాము. When God fills us, దేవుడు మనలను నింపినప్పుడు He will never allow us to walk by the flesh. మనం ఎన్నడూ కూడా శరీరము చేత నడిపింపబడడానికి ఆయన అనుమతించడు. He will control us with His Spirit. ఆయన తన ఆత్మ చేత మనలను నడిపిస్తాడు. That's why Paul said, "The love of God constrains me." అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, దేవుని ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అని. Yes, we live and move and have our being in Him. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. How graciously the Lord leads us, isn't it? దేవుడు తన కృపను బట్టి మనల్ని ఎంత చక్కగా నడిపిస్తాడు కదా. When the Lord fills us, He fills us with His glorious presence. దేవుడు మనల్ని నింపినప్పుడు తన మహిమోన్నతమైన సన్నిధానముతో నింపుతాడు. In 1 Kings 8 from 10 to 11, the Bible మొదటి says, రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవుని వాక్యం అంటున్నది. when Solomon dedicated the temple, the Lord's glory filled the entire temple. సొలొమోను రాజు దేవుని ఆలయమును ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరమును నింపెను. Likewise, when we dedicate our bodies as a living sacrifice to God, the Lord fills us with His glorious presence. అదే విధంగా
మన దేహాలను మనం దేవునికి సజీవ యాగముగా ప్రతిష్ఠించినప్పుడు ఆయన తన మహిమతో మనల్ని నింపుతాడు. That's what Jesus also says in John 2:19-21. యోహాను సువార్త 2వ అధ్యాయం 19-21 వచనాలలో యేసయ్య కూడా అదే చెబుతున్నారు. When we read this, he says, "My body is the temple of God." నా దేహము దేవుని ఆలయమై ఉంటూ ఉన్నది అని యేసయ్య చెప్పి ఉన్నారు. Destroy this temple, I will raise it again in 3 days. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదునని వారితో యేసయ్య చెప్పాను. For that the disciples said, "It has taken 46 years to build this temple and you are going to raise it in 3 days?" అందుకు శిష్యులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. But then Jesus meant his body. అయితే యేసయ్య తన శరీరమును గురించి చెప్పెను. Because of jealousy, he knew that people will kill him. ప్రజలు అసూయతో ఆయనను చంపేస్తారు అని ఆయనకు తెలుసు. He'll be put to death. ఆయన మరణమవ్వాలి అని ఆయన ఎరిగి ఉన్నాడు. He very well knew that he will raise it up in 3 days. 3 దినములలో మరలా ప్రభు లేపుతాడు అని కూడా ఆయనకు తెలుసు. That's what he meant, dear friends. ఆయన యొక్క భావము అర్థం అదే ఉన్నది ప్రియ స్నేహితులారా. Because Jesus died for us on the cross యేసయ్య మన కొరకు సిలువలో మరణించి ఉన్నాడు కనుక, and rose again in 3 days, 3వ దినమున మరలా లేచి ఉన్నాడు కనుక he will raise our body also along with him, dear friends. తనతో పాటు మన శరీరములను కూడా మరలా లేపుతాడు ప్రియ స్నేహితులారా. He will not allow our body to die. మన శరీరములు మృతి చెందడానికి ఆయన అనుమతించడు. The Lord will prepare us to meet him when he comes again the second time. ఆయన రెండవసారి మరలా వచ్చినప్పుడు మనం ఆయనను ఎదుర్కొనులాగున ప్రభు మనలను Are సిద్ధపరుస్తాడు. you ready, friends? మీరు సిద్ధంగా ఉన్నారా స్నేహితులారా? Let us be very careful to maintain our bodies as a holy sacrifice to God. మన దేహములను ప్రభువుకు పరిశుద్ధమైన యాగముగా ఉంచడంలో ఎంతో జాగ్రత్త వహించే వారంగా ఉండాలి. Father, fill your children with your power. తండ్రి, నీ బిడ్డలను నీ శక్తితో నింపండయ్యా. World may not understand this power, ఈ లోకము నీవిచ్చే శక్తిని అర్థం చేసుకోలేకపోవచ్చు. but then fill them, Lord, graciously with all the gifts of the Holy Spirit. అయితే నీ యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ వరములన్నిటితో వారిని నింపండయ్యా. Use them uniquely, O God. వ్యత్యాసమైన రీతిలో వారిని వాడుకొనండి ప్రభువా. Master, let them become signs and wonders in this world. ఈ లోకంలో వారు సూచనలుగా అద్భుతములుగా ఉందురుగాక. And Lord, you came into this world not to be served, but to serve, O God. సేవ చేయించుకోవడానికి మీరు ఈ లోకంలోనికి రాలేదు, కానీ సేవ చేయడానికే వచ్చి ఉన్నారు కదా ప్రభువా. Likewise, use your children also to serve you, O God. అదే విధంగా నీ బిడ్డలు కూడా నీ సేవ చేయడానికై వారిని వాడుకొనండి దేవా. Lord God, you filled Jesus with the Holy Spirit without measure. తండ్రి, కొలత లేని ఆత్మతో మీరు యేసయ్యని నింపి ఉన్నారు కదా ప్రభువా. Fill them also with such a power. నీ బిడ్డలను కూడా అటువంటి గొప్ప శక్తితో నింపండి. Let them become a different person, Lord. వారొక వ్యత్యాసమైన వ్యక్తిగా మారిపోదురుగాక. Prophesying and performing miracles. ప్రవచించేవారుగా, అద్భుతములు చేయువారిగా వారు మారిపోదురుగాక. Lord, as they have dedicated their bodies to serve you, ప్రభువా, వారి యొక్క దేహములను నీ కొరకై వారు సమర్పించుకొని ఉండగా, to glorify you, నిన్ను మహిమపరచడానికై, to lift your నీ name, నామాన్ని ఉన్నతంగా లేవనెత్తడానికి fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Fill them with నింపండి, your abundant grace. నీ యొక్క సమృద్ధి అయిన కృపతో నింపండి ప్రభువా. Let their bodies become the temple of God.
వారి దేహములు దేవుని ఆలయములుగా మారిపోవునుగాక. holy, పరిశుద్ధముగా, holy, పరిశుద్ధముగా, holy. పరిశుద్ధముగా. Father, fill them with your holiness. నీ యొక్క పరిశుద్ధతతో వారిని నింపండి దేవా. Let all the spots and guilt leave them in Jesus. మచ్చలు, అపరాధ భావము, తప్పిదములు అన్నీ కూడా యేసు నామములో తొలగిపోనుగాక. Father, fill them with your holiness నీ పరిశుద్ధతతో వారిని నింపండి తండ్రి. and make them worthy to be used by your hand. నీ హస్తములో వాడబడడానికి అర్హులుగా వారిని మార్చివేయండి. Thank you for cleansing them, Lord, వారిని శుద్ధీకరిస్తున్నందుకై వందనాలు and తండ్రి. preparing them for your coming. నీ రాకడకై సిద్ధపరుస్తున్నందుకై వందనాలు. Thank you, Lord. వందనాలు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friends. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. You are the temple of the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ యొక్క ఆలయమై ఉన్నారు. in whom God lives. ప్రభు మీ యందు నివసిస్తున్నాడు.